బాబాయ్ నమస్తే, మీ పేరు? కొప్పక వీరయ్య. బాబాయ్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చారు, 2 నెలలు మట్టి 2 నెలలు అవుతుంది. ఇంతవరకు ఇదే సెంటర్లో మేము ముందు తగ్గితే పోలీసు వాళ్ళు పట్టుకుపోయారు, మమ్మల్ని జైల్లో వేశారు. వాళ్ళకి మేము 1500 2000 కట్టి బయటకు వచ్చాం. ఇప్పుడు మేము ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ. ఎవరో పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళకి మట్టికి నోరు మూయించాడు ట్రాన్స్ఫర్లో. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఏమిలో ఆయన ఎంత హింస పెట్టాడో వీళ్ళకి తెలుసు. వీళ్ళందరూ ఎందుకు ఉంచుతారండి వాళ్ళ పరిపాలన. ఇంతవరకు ఉన్నాడు కొడాలి నాని, ఎన్ని తిట్టాడు, ఆడు బతికేంటి ఇప్పుడు ఇంట్లోంచి బయటికి రావట్లా. రోజే ఉంది, గుండారు పైకి ఎత్తింది అసెంబ్లీలో. ఒకసారి ఆయన మధ్యలో ఒకసారి గెలిచినప్పుడు దాన్ని 2 సంవత్సరాలు అసెంబ్లీ రానివ్వకుండా చేశారు. ఇప్పుడు జనానికి ప్రభాకర్ గారు వచ్చాకే ఆనందంగా ఉంది అన్నాను కదా. ఆయన కొట్టినా పెట్టినా ఆయనే, అది మట్టి కరెక్ట్. చంద్రబాబు ప్రభాకర్ గారు అంటే ఈ ఏరియాలో ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పెడుతున్నాడంటే, నేను అన్నా క్యాంటీన్లో 5 సంవత్సరాలు పనిచేశా. ఇప్పుడు కూడా మళ్ళీ నాకు అవకాశం ఉంది, వెళ్తాను. నన్ను రమ్మన్నారు, వెళ్తా కూడా అవకాశం ఉంది. చంద్రబాబు ప్రభాకర్ గారు కానీ ఈ బుజ్జి గారు కానీ ఏలూరుకి సంబంధించినవన్నీ శుభ్రంగా చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఎటువంటి మాకు బాధ లేదు. పోలీసు వాళ్ళకి గౌరవం తగ్గింది, అది మట్టికి మాకు అవసరం. గౌరవం, వర్షాలు, పొలాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఇళ్ల స్థలాలు ఆడు చెంటు ఇచ్చాడు. చెంటు అంటే 48 గజాలు. 48 గజాల్లో నువ్వు బాత్రూమ్ కడతావా, ఇల్లే కడతావా? జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్కి 15 లక్షలు పెట్టాడు. ఆడు 15 లక్షలు పెట్టాడు. ఏది రుచికొండకి. మరి రుచికొండ ఏమైంది? ఇప్పుడు రేపు మా అబ్బాయి జైలుకి వెళ్తాడు. అది కానీ నేను ఒకటి చెప్తాను నాన్న, చంద్రబాబు నాయుడు జైలుకి పంపించాడు, ఈ మట్టికి అన్నమని జైలుకి వెళ్తాడు. ఇది మట్టి గ్యారంటీ, నా ఉద్దేశం అంతే. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఎందుకు పెట్టాడు? ఈ కక్ష సాధింపుకే పెట్టాడు, అంతేగాని రెండో రకం కాదు. నన్ను పెట్టాడు, ఇది 16 నెలలు, నేను ఎందుకు పెట్టకూడదని ఈయన 2 నెలలు పెట్టాడు. ఏమవుద్దండి రాజకీయం? జనాలకు తెలీదా? అమ్మ ఓడి అన్నాడు, అయ్యి ఓడి అన్నాడు, పెద్దలు తెలీదా? రోడ్డు మీద వచ్చాక ప్రతి ఓడికి చిన్న పిల్లోడు కూడా రాజకీయం అంటే తెలిసింది. ఎవరిని ఎవరు చూసుకోవాలో వాళ్ళని చూసుకుంటున్నారు, అది కరెక్ట్. ఈయనకేం తెలుసు? నిన్నగాక మొన్న రాజశేఖర రెడ్డి చేశాడంటే కొన్ని చేశాడు, ఆయన పట్టుకుని దిగేసేసి మొత్తం అందరు తినేయండి రా అన్నాడు. దోతుకు తెంగుతున్నారు అందరూ. ఎవడు తిన్నాడు? మనం తింటలా. అది అయినోడికి లేదు ఆకుల్లో, కానోడు కంచాల్లో పోయినాయి. ఎవరు ఇవ్వాల? ఇప్పుడు పండుతాయి, పాడి పంటలు చల్లగా పండుతాయి. అందరూ రైతు బిడ్డ బాగుపడతాడు, మా లాంటి కూలీళ్ళు బాగుపడతారు. వాలంటీర్ వ్యవస్థ ఉండేది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కొద్దిగా పక్కన పెట్టారు. ఇప్పుడు సమస్యలు మీ యొక్క ప్రతి ఏదైనా ఉన్నా వెంటనే మీకు అందుతున్నాయా? ఎక్కడ అందుతాయండి? ఎవరికి చెప్పుకోవాలి? వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమంటున్నారు, లేదా కార్పొరేటర్ల దగ్గరికి వెళ్ళమంటున్నారు. ఇదివరకంటే ఈ వాలంటీర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, అమ్మా ఇది పరిస్థితి అని చెప్పేవాళ్ళం. ఏది కావాలన్నా వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఎవరు ఇస్తున్నారండి? మరి ఆ ప్రభుత్వం మరి ఇలా తయారైతే మరి తర్వాత వాళ్ళ ఇష్టం అది. కానీ అన్నగారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని మంచి పథకాలు పెట్టాడు, మంచి పరిపాలన చేశాడు, సరే. అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ టైంలో మీ ఇంటికి మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పి ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ తీరా చూస్తే ఎలక్షన్లో ఓడిపోయారు. అంటే ఎవరింట్లో మంచి జరగలేదంటారా? ఎందుకు జరగలేదండి? బోల్డ్ మందికి జరిగింది. ఎందుకు ఓట్లు? అది ఇక్కడ వ్యవస్థను బట్టి అంతే కారణం. ఇప్పుడు డివిజన్ల వారీగా కానీ వ్యవస్థను బట్టి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినట్టు చంద్రబాబు చేయలేడు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆయన పెట్టిన ఆడవాళ్ళకి మాకు రూపాయి అవసరంలా, భర్తలు చనిపోయిన వాళ్ళకి బోళ్ళు ఇచ్చాడు ఆయన. అవునా? ఇల్లు ఎన్ని పథకాలు ఇచ్చాడండి, పేదవాళ్ళకి ఎంత ఇచ్చాడు, దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. మరి వాళ్ళు చంద్రబాబు గారు ఏమిస్తున్నాడు, ఎక్కడిస్తాడు? ఎక్కడున్నాయి ఖాళీ భూములు? రాజశేఖర రెడ్డి కానీ జగన్ గారే కానీ మీకు అక్కడ ప్రతి ఖాళీ ఉన్న ఏరియా అంతా ప్లాట్లు ఇచ్చింది. పేదవాడైన వాడికి ప్రతి ఒక్కరికి ప్లాట్లు ఇచ్చాడు.
లేదని చెప్పమనండి. వాళ్ళు చంద్రబాబు గారు ఏం చెప్తాడు, ఏమి ఇస్తాడు నేను చెప్పమానండి. ఇప్పుడు పేదవాడికి ఇళ్ళు లేవు, ఇల్లు ఇచ్చాడా లేదా? ఫ్లాట్లు ప్రతి ఓడికి ఇచ్చాడు. మరి ఇల్లు కట్టిస్తాడన్నాడు, ఈలోపే ప్రభుత్వం పడిపోయింది, ఆగిపోయినాయి. మరి ఈయన కట్టిస్తాడా? కట్టియాలిగా మరి. అయితే ఈయన ఇచ్చిన ఆయన కట్టడం మాకు తెలిసి అలాగే ఆగిపోతాయి. అది టీడీపీ ప్రభుత్వంలో 3 సెంట్లు స్థలం ఇస్తారన్నారు కదా, ఎంతవరకు నిజం అంటారు? ఎక్కడో లేండి, అడవుల్లోకి వెళ్ళాలి. అది అడవుల్లోకి వెళ్ళాలండి, అదే అడవుల్లోకి వెళ్ళాలిగా దానికి కూడా. అది థ్యాంక్ యూ. ఇప్పుడు కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ దౌర్జన్యాలు జరిగినాయి, వైసీపీ కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది నిజమేనా అబద్ధం? అది మనకు తెలియదండి, అది మనం తెలుసుకోలేదు. అది నీకు తెలిస్తే చెప్పు, అది అంతే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ముందన్న ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు ఉండేవి. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు తీసేశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానిపై మీ అభిప్రాయం? అన్నా క్యాంటీన్లు అంటే పేదవాడు ఉన్నవాడే తింటాడు. ఇప్పుడు కో సెంటర్లో పెట్టాడు, ఏదో కో సెంటర్ కాడ ఎవరు తింటారు? ఆఫీసులో తింటారు. ఎక్కడ ఆఫీసులు గారు అక్కడ తింటారు. పేదవాడు అట్టుకునేవాడు ఇప్పుడు వెళ్తాడు, అట్టుకుని 2 గంటకి వెళ్తాడు అన్నా క్యాంటీన్. అప్పుడు అందం ఉండదు వాడికి. ఇంతమందికి లెక్క ఉంది అన్నా క్యాంటీన్, 300 మందికి 100 మందికి పెడతారు. ఎక్కువ మంది పెడతారుగా. అది అన్నదానం అనేది ఎంతోమంది పెడతాడు. అన్న క్యాంటీన్ అనేది కొంతమందికి, అది 300 మందికో 100 మందికో వాళ్ళు లెక్క పెట్టి పెట్టేస్తారు. ఈ ఎంతమంది అంతమంది తినేసి వచ్చేస్తాడు. ఆ పేదవాడు అట్టుకునేవాడికి, ఆ ముసలివాళ్ళకి దొరకదు అన్నం. ముసలివాళ్ళు నుంచోలేరు, లైన్లో నుంచుంటారా నుంచోలేరు. అది ముసలివాళ్ళకి కానీ అట్టుకునే వాళ్ళకి కానీ వీళ్ళకి దొరికేలాగంటే బాగుంటుంది. వాళ్ళకి దొరకదు. బాగా నడిచేవాడికి, పని చేసుకునేవాడికి వాళ్ళు తినేస్తారు. ఈ ముసలివాళ్ళు నుంచోలేరు కదా, మా లైన్లో నుంచోలేరు కదా, ఎక్కడి నుంచి ఉంటారు ముసలివాళ్ళు నుంచోలేరు. అందుకోసం ఇబ్బంది. పరిసోళ్ళు అనుకో టక్కగా నుంచుంటారు, తినేస్తాడు. మాలాంటి వాళ్ళకి తినేస్తాం, మాలాంటి వాళ్ళు తింటా ఉందే కానీ ఆ ముసలివాళ్ళకి అడుక్కునే వాళ్ళకి దొరకడం కష్టం అన్నం. నుంచోలేరు కదా. అది అనగారు ఇప్పుడు ప్రజల పక్షాన ఉండే ప్రభుత్వం ఏది అసలు? ప్రజల పక్షాన ఉండే ప్రభుత్వం అనేది జగన్దే. ప్రజలకి చూసుకునేవాడు. ఓట్లు కానీ అవి కానీ పట్టించుకోకపోయినా ఆ ముసలివాళ్ళకి కానీ మంచివాళ్ళకి కానీ అన్నం పెట్టేవాడు. ఈ 40 సంవత్సరాలు ఆడవాళ్ళు ఉన్నారు, ఆ డబ్బులు ఇచ్చేవారు. కొంతమంది దాంట్లో పని చేసుకునే వాళ్ళు కొంత సౌకర్యం ఇచ్చి 40 సంవత్సరాలకి ఆరోగ్యం పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా డబ్బులు అందాయి. ఇప్పుడు ఇలా చెప్పారు కదా, మరి ఎందుకు ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు? కేవలం 11 సీట్లకి పరిమితం అయ్యారు. 13 సీట్లు పరిమితం అయ్యారు. ఏంటంటే దీంట్లో ప్రజలు ఏదో అనుకున్నారు. ఇప్పుడు అన్నం పెట్టేవాడు ఎవరైనా సరే చెప్తానా, ఇప్పుడు మనం అన్నం పెట్టేవాడు రోజు అన్నం పెట్టామంటారు, ఇటు పొలా పెట్టామంటారు. ఇటు పొలా పెట్టని పెట్టాడు చంద్రబాబు, పొలా పెట్టేస్తారు మాకు, ఇటు రోజు అన్నమే పెడుతున్నారు కదా అని. ఇటు పొలా పెట్టని ఇడికేశారు. ఇటు పొలా ఓటు కేసే పెడతారు ఇప్పుడు. అది